హలో ఎవ్రీవన్, మై వెయిట్ లాస్ జర్నీలో డే 14. డే 14 నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి బ్యాక్ సంబంధించి వర్కౌట్స్ అన్నీ చేసామండి. నేను ఈరోజు ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వెళ్ళటమే జిమ్కి లేట్గా వెళ్ళాం. సో బిజీగా చేయటమే సరిపోయింది. సో అందుకని నేను చేసిన కొన్ని 3 to 4 వేరియేషన్స్ అయితే వీడియో తీశాను. సో అవి చూపిస్తాను మీకు. మెయిన్ బ్యాక్ కూడా ఒక ఫస్ట్ 5 డంబెల్తో లిఫ్ట్ చేసి, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10 kgs అలా చేంజ్ చేసుకుంటూ ఒక్కొక్క సెట్లోకి చేంజ్ చేసుకుంటూ వెళ్ళామండి ఈరోజు. కొంతమంది అడిగారండి నన్ను, అక్క డైలీ మీరు ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారని అడిగారు. సో నేనైతే 4 to 5 లీటర్స్ డైలీ 4 to 5 లీటర్స్ తాగుతున్నాను వాటర్. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడే ఒక బాటిల్లో చియా సీడ్స్ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకెళ్తానండి. 1 లీటర్ ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఆ 1 లీటర్ మనం జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి బయటకు వచ్చేలోపు అవి కంప్లీట్ చేసేయాలి. సో మీకు అక్కడే ఒక 1 లీటర్ కవర్ అయిపోతాయి. ఎవరన్నా జిమ్ బిగినర్స్ స్టార్టింగ్ వెళ్తున్నారంటే మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. మాకు ఇది ట్రైనర్ చెప్పారు. సో ఇలా చేస్తే మీకు 1 లీటర్ ఇక్కడే కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో బెటర్గా కూడా ఉంటుంది. మీరు చేసే కొద్దీ ఎక్కువ అలసిపోకుండా ఉంటారు వాటర్ ఇంటేక్ తీసుకోవటం వల్ల అన్నారు. మాకైతే అది బాగానే నచ్చింది. సో 1 లీటర్ అయితే అక్కడ కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు 1 లీటర్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన ఒక 1/2 hour తర్వాత కొంచెంగా అలా డే మొత్తంలో కలిపి అయితే ఒక 4 లీటర్స్ ఆఫ్ ఆర్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము. జ్యూస్తో కూడా కలిపి నేను కౌంట్ చేస్తున్నానండి, ఉత్త వాటర్ లాగా కాదు. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగామనుకోండి, అప్పుడు 3.5 లీటర్స్ వాటర్ తాగితే సరిపోతుంది. మనం తీసుకునే ఫుడ్లో కొంతమంది బటర్ మిల్క్ తీసుకుంటారు, అది కూడా వాటర్ లాగే కౌంట్ చేసుకొని తీసుకుంటారు. సో నేనైతే అలాగే కౌంట్ చేస్తాను. చెప్పాను కదా మీకు, స్టార్టింగ్ ఒక 5 వేరియేషన్స్ అయితే చేయిస్తారు. నెక్స్ట్ వెంటనే కార్డియోకి వెళ్ళిపోతాము. సో కార్డియో చేపిస్తారు మా చేత. అవైతే చేసేటప్పుడు మాత్రం చాలా అలుపు వస్తుంది. అంటే ఇంత వెయిట్లో చేయడం కష్టం కదా. సో నేనైతే జాయిన్ అయినప్పుడు అండి, నా వెయిట్ నేను చూపించలేదు, ఫోటో తీసుకోలేదు ఆ టైంలో. సో నేను జాయిన్ అయినప్పుడు మాత్రం 82.6 kgs ఉన్నాను. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చేసరికి 80, ఎగ్జాక్ట్గా 80 ఉన్నాను. సో 2 weeksలో 2 kgs తగ్గాను. ఓకే, ఆ 2 kgs అంటే మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకపోయినా తగ్గిపోతాము. సో అది లెక్క కాదు. నాకైతే మ్యాక్సిమం ఒక 10 kgs నేను టార్గెట్ అనుకున్నాను కదా. సో డెఫినెట్గా 10 kgs తగ్గాకే నేను మీకు ఫోటో పెడదాం అనుకుంటున్నాను, బిఫోర్ ఆఫ్టర్ అని. సో ప్రెజెంట్ ఈ 2 to 3 kgs అనేది ఒక ఎంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి టోస్ట్ చేసుకున్నాను నేను. బ్రెడ్ని కొంచెం చెప్పాను కదా లాస్ట్ టైము గీ వేసుకుంటానని, ఈసారి గీతో కాకుండా ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. ఆలివ్ ఆయిల్లో కొంచెం అటు ఇటు బ్రెడ్ని నేను ఫ్రై చేసుకొని ఆమ్లెట్ వేసుకున్నాను. ఈసారి 2 eggs వేసుకున్నానండి, ఎందుకంటే హోల్ ఎగ్ తింటున్నాను కాబట్టి. హోల్ ఎగ్ ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, సో ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 2 eggs తీసుకున్నాను. ఎగ్ వైట్స్ అయితే నేను 3 తీసుకునేదాన్ని. సో ఇక్కడైతే మరీ ఎక్కువగా క్రంచీ వద్దు, అలా అని సాఫ్ట్గా కూడా వద్దు, నార్మల్గా ఇప్పుడు నేను ఎలా అయితే ఫ్రై చేసుకున్నానో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేశానంటే, ఆమ్లెట్లో ఆనియన్స్ అట్లా ఏం కాకుండా ఒక 2 eggs హోల్ ఎగ్స్ తీసేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ అండ్ పింక్ సాల్ట్, కొంచెం సినమిన్ పౌడరు యూస్ చేసాను. ఎందుకంటే మనం కారం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేయట్లేదు కాబట్టి సినమిన్ పౌడర్ వేస్తాను నేను. సినమిన్ పౌడర్ కొంచెం ఘాటుగా ఉంటుంది అండ్ మన గట్కి కూడా చాలా మంచిది. సో బెటర్ ఆ కారం అవి అవాయిడ్ చేసేసి ఇవి ఇలా తీసుకుంటే మంచిది హెల్త్కి కూడా. అందుకని చెప్పి నేను ఈ 3 తీసుకున్నాను. బాగా బీట్ చేశాక ఆమ్లెట్ వేసుకున్నానండి. ఆమ్లెట్ కూడా ఫస్ట్ నేను బ్రెడ్ ఎక్కువ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసాను కాబట్టి ఆమ్లెట్ వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేయలేదు, అందుకే కొంచెం లాస్ట్లో కింద అడుగు కూడా అంటింది.
సో ఏం పర్లేదు, ఆయిల్ లేకుండా వేసుకుంటేనే మంచిది. నాకైతే అదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు క్యాలరీస్ కౌంట్ మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనమాట. ప్రోటీన్ ఎక్కువ చేసుకోవాలి, బట్ మనం తీసుకునే అదర్ క్యాలరీస్ ఉంటాయి కదా, అవి మాత్రం చాలా తక్కువ చేసుకోవాలి. బాగా త్వరగా కలవ్వండి. సినమిన్ పౌడర్ అయితే అస్సలు కలవదు, అది నార్మల్గా వాటర్లోనే కలవదు, ఇంకా ఆమ్లెట్లో ఏం కలుస్తుంది, బాగా బీట్ చేసిన తర్వాతే కలుస్తుంది అనమాట. సో అయినా సరే ఆమ్లెట్ కొంచెం తక్కువే తినండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్కి ఇదే చూస్ చేసుకుంటాను, ఆమ్లెటే చూస్ చేసుకుంటాను. సో అందుకని బెటర్, నేనైతే ఇదే తీసుకున్నాను. మీరు ఒకవేళ నేను వెజ్జే తింటాను, నాన్ వెజ్ తినను అనే వాళ్ళు ఏం చేస్తారంటే పీనట్ బటర్ యూస్ చేయొచ్చు అనమాట. ఇలా ఎగ్స్ అలా కాకుండా పీనట్ బటర్ కొంచెం పైన ఒక 2 స్కూప్స్ పీనట్ బటర్ యూస్ చేసుకొని అది కూడా తినొచ్చండి. అది కూడా చాలా మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అదేంటంటే బాడీని ఎక్కువ బిల్డ్ చేస్తుంది ఆ పీనట్స్ వల్ల. సో దాన్ని ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, అది కొంచెం జిమ్ చేసే వాళ్ళైతే బెటరు దాన్ని ఎక్కువ తీసుకోవటం, మిగిలిన వాళ్ళైతే దాన్ని అవాయిడ్ చేయటమే బెటర్ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇట్లా రెడీ చేసుకున్నాను. బ్రెడ్స్ మధ్యలో ఆమ్లెట్ పెట్టేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ నాకు అసలు లేట్ అయిపోతుంది, నేను జిమ్ నుంచి వచ్చేసరికి 12 అయిపోతుంది. నేను మళ్ళీ ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని పాప పెట్టి నేను పడుకోబెట్టిన తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను. సో చాలా లేట్ అయిపోతుంది. అది ఏంటంటే 18-16 విండో మీల్ అంటారు కదా, అదే అయిపోతుంది. 2 మీల్సే అవుతున్నాయి నాకు డైలీ. సో అందుకని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మాత్రమే అవుతుంది. డిన్నర్ ఒక్కొక్కసారి తింటున్నాను, ఒక్కొక్కసారి తినట్లేదు. తింటున్నప్పుడైతే మీకు ఫోటో పెడుతున్నాను, తిన్నప్పుడైతే 2 మీల్సే పెడుతున్నానండి మీకు. సో 2 మీల్సే పెట్టాను అంటే నేను ఆ రోజు డిన్నర్ చేయనట్టే. సో ఈ 2 టైమ్స్ తీసుకున్నవి మాత్రం హెవీగా తీసుకుంటాను, ఎక్కువగా కూడా తీసుకుంటాను. ఎందుకంటే నా క్యాలరీస్ కౌంట్ అక్కడ సరిపోవాలి కదా, మొత్తం డేకి నాకు ఎనర్జీ కావాలి కదా, అందుకని తీసుకుంటాను. అవకాడో, ఈ వీటితో పాటు అవకాడో చాలా బెటర్, చాలా మంచిది. ఫ్రూట్స్లో అలా కింగ్ ఫ్రూట్ అనమాట. సో బెటర్, అవకాడోస్ దొరికేవాళ్ళు ఎంత ఖర్చు అని అనుకోకుండా కొంచెం అవకాడో మాత్రం తెచ్చుకోండి, అది హెల్త్కి చాలా మంచిది. సో మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. సో బెటర్, మీరైతే కొంచెం అవకాడోని కూడా ఫుడ్లో యాడ్ చేసుకునే పని అయితే బెటర్ అనమాట. ఈరోజు నాది లంచ్ వచ్చేసరికి రైస్ తీసుకున్నాను. సో చెప్పాను కదా, డిన్నర్ ఒక్కొక్కసారి చెయ్యట్లప్పుడు మార్నింగ్ 2 టైమ్స్ నేను హెవీగా తినేస్తున్నాను, రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ ఆమ్లెట్ వేసుకున్నాను కదా, అందుకే ఇప్పుడు జస్ట్ ఎగ్ వైట్ తీసుకున్నాను అండ్ ఒక కర్రీ. నేను నైట్ ఏం తీసుకున్నానంటే అండి, లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, ఇంకా డిన్నర్కి అదే తీసేసుకున్నాను నేను. డ్రై ఫ్రూట్స్ లడ్డూలో కూడా అన్నీ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ డేట్స్, ఇవన్నీ వేసి కలిపి చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఒక్క లడ్డూనే క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎనఫ్, ఒక్క లడ్డు సరిపోతుంది. అండ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు సో ప్రోటీన్ కూడా దీనిలో ఎక్కువ ఉంటుంది.